అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి హిమాలయ కాఫ్లెట్స్ వాళ్ళ కాఫ్ సిరప్ని అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే చేసి చూపిస్తాను. అలాగే ప్రోడక్ట్ వచ్చేసి ఎలాంటి ప్రమోషన్ కాదు, మేము పర్సనల్గా తీసుకొని మీకు అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే చేసి చూపిస్తున్నాము. ఒకసారి అయితే చూసేద్దాము ఎలా ఉంది, ఏంటి, ఎంత కాస్ట్, నేను ఎక్కడ పర్చేస్ చేశాను అవన్నీ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్టయితే హిమాలయ సిన్స్ 1930 అని ఉంది. అలాగే కింద మనకు కాఫ్లెట్ కాఫ్ సిరప్ 100 ml అని కూడా మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. ఇందులో వచ్చేసి మనకు హనీ, ఇది మనకు డ్రై ఇరిటేటింగ్ కాఫ్కు అలాగే అలర్జిక్ కాఫ్కు బాగా పనిచేస్తుందని కూడా మనకి ఇక్కడ ఫోటో రూపంలో ఇచ్చేసారు. అలాగే 25% ఆఫ్ హనీ ఉంటుందని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. సైడ్కు చూసుకున్నట్టయితే మనకు నెట్ వాల్యూమ్ 100 ml అని, అలాగే బ్యాచ్ నెంబర్, మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, ఎక్స్పైరీ డేట్ ఇవన్నీ అయితే కింద ఇచ్చామని చెప్పారు. మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి 9th month 2023లో ఉంది, 8th month 2026లో అయితే ఎక్స్పైర్ అవుతుంది. మన కాస్ట్ వచ్చేసి 110 రూపీస్కి అయితే ఇది రావడం జరిగింది. ఇక్కడ మన కంపెనీ నేమ్, కంపెనీ లోగో, సేమ్ కాఫ్ సిరప్ అని కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, ఎక్స్పోర్టెడ్ డేటు, అలాగే మనకి ఏమైనా క్వారీస్ ఉంటే మెయిల్ పెట్టడానికి, అలాగే మొబైల్ నెంబర్ కూడా వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంకా వెబ్సైట్ కూడా. బ్యాక్ సైడ్ తిరిగి చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ సేమ్ కంపెనీ నేమ్, కంపెనీ లోగో ఇచ్చేసి మనకు ఇంగ్రీడియంట్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఈచ్ 5 ml కంటెంట్స్ అని, మధు అని, ప్యూరిఫైడ్ హనీ యూజ్ చేశారని, గాగుళ్ళు, అలాగే గమ్ రెజిన్, ఇలా చూసుకుంటూ వెళ్తే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. ఎంత ఎంజీలో ఉంటుందని కూడా క్లియర్గా అయితే చెప్పారు, చూడవచ్చు. కాఫ్ సిరప్ను నేను అమెజాన్లో అయితే పర్చేస్ చేయడం జరిగింది. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింకును ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా పర్చేస్ చేసుకోవచ్చు. మనం ఇంకా ఇక్కడ సైడ్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు డోసేజ్ వచ్చేసి చిల్డ్రన్స్ 3 to 12 years వాళ్ళకైతే హాఫ్ టీ స్పూను లేదా 1 టీ స్పూన్ అయితే ఇవాళ, అలాగే ఎంఎల్ రూపంలో కూడా ఇచ్చారు. 3 times డైలీ అని కూడా మెన్షన్ చేశారు. అలాగే 12 ఏళ్ల కంటే ఎక్కువ అండ్ అడల్ట్స్కి వచ్చేసి 1 నుంచి 2 టేబుల్ స్పూన్లు, అలాగే 5 to 10 ml 3 times డైలీ యూజ్ చేయాలని కూడా ఇచ్చారు. అలాగే మనకు ఇది డాక్టర్ డైరెక్ట్ చేస్తేనే తీసుకోవాలని కూడా మెన్షన్ చేశారు. ఇంకా తక్కువ 3 ఏళ్ల కంటే తక్కువ ఉన్న వాళ్ళు అయితే ఇది డాక్టర్ కన్సల్టేషన్ ద్వారానే యూజ్ చేయాలని కూడా ఇవ్వడం జరిగింది. మనకి కింద వచ్చేసి ఇది వాడేటప్పుడు మనం షేక్ వెల్ బిఫోర్ యూజ్ చేయాలని, అలాగే యూజ్ చేసిన తర్వాత క్యాప్ టైట్గా పెట్టాలని, 30 degrees సెంటిగ్రేడ్లోనే ఇది ఉంచాలని కూడా ఇవ్వడం జరిగిందనమాట. మనకి ఇండికేషన్స్ అవన్నీ అయితే ఇచ్చేశారు. ఒకసారి అయితే మరి ఓపెన్ చేసి చూద్దాము ఎలా ఉంది ఏంటి అనేది కూడా క్లియర్గా చూసేద్దాము. మామూలుగా కాఫ్ సిరప్స్ అంటే మనకు సేమ్ కలర్లో, అంటే మనకు బ్రిక్ కలర్లోనే అలాగే ఉంటాయి కదా, సేమ్ ఇది కూడా అలాగే ఉంది. ఇందులో మెయిన్ హనీ యూజ్ చేశారని చెప్పారు కాబట్టి మనకు హనీ టైప్లోనే ఉంటుందన్నమాట. ఇక్కడ బాటిల్ అయితే ఇలా వచ్చేసింది, ప్లాస్టిక్ బుల్లోనే మనకు ఈ కాఫ్ సిరప్ అయితే వచ్చేసింది అనమాట. అది కూడా ఓపెన్ చేసి చూసేద్దాము ఎలా ఉంది ఏంటి అనేది. ఇది మెయిన్ ఏంటంటే మనకు అలర్జిక్ కాఫ్కు, బ్రాంకైటిస్, డ్రై ఇరిటేటింగ్ క్యాప్కు, కాఫ్, వీటన్నిటికీ అయితే చాలా అంటే చాలా బాగా పనిచేస్తుందని చెప్పడం జరిగింది. సో దానికోసమనే ఇదైతే మేము తీసుకున్నాము. మన కాఫ్ సిరప్ అయితే మనకు ఇలా వచ్చేసింది. నేను కొంచెమే తీస్తున్నాను ఎందుకంటే దాని యొక్క పవర్ పోతుందని. మనకు ఆ ఇండికేషన్లో అయితే ఇచ్చారు, యూజ్ చేసిన వెంటనే మనకు క్యాప్ టైట్గా పెట్టాలని. అలాగే ఇది వచ్చేసి మనకు ఆయుర్వేదిక్ ప్రాపర్టీస్ ఉన్నాయని చెప్పారు, ఎందుకంటే వాళ్ళు తులసి ఇవన్నీ ఆయుర్వేదిక్ హర్బ్స్ని యూజ్ చేస్తారు కాబట్టి నేను దీన్ని అయితే తీసుకోవడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ కాఫ్లెట్ యొక్క కాఫ్ సిరప్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.